కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. అహం ఉన్నంతకాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. ముందుగా మోహనవాణి శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అనగనగా శీర్షికలో మరొక అద్భుతమైన కథ. అనగనగా దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు. తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలు గానం చేసేవారు. తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండడంతో ఇద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్ధలు కూడా మొదలయ్యాయి. ఎవరు గొప్ప సాక్షాత్తు మహావిష్ణువు వద్ద తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్ళారు. పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా విష్ణు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువుని సలహా అడిగాడు. గానబంధు అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. గానబంధు వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్ళాడు. అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు. నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా అని బదులిచ్చారు వారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు నారదుడు. తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాము అని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నపోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు. ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు. ఎవరు గొప్ప విద్వాంసులు సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు. ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్ని విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే ఎవరు గొప్ప తాను తేల్చలేనన్నాడు. ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్ళారు. హనుమంతుడు న్యాయ నిర్ణేతగా రాగా దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు. తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది. తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు. నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హూరుతూ సహజత్వాన్ని సంతరించుకున్నాయి. నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది. దేవతలందరూ తన్మయత్వంతో తలలూపు సాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు. హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు. ఇద్దరూ సమఉజ్జీలుగానే ఉన్నారు. ఇంకో పరీక్ష పెడతాను, మీ వీణలు ఇలా ఇవ్వండి అడిగాడు హనుమంతుడు. ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు. హనుమంతుడు 2 వీణలను తీసుకుని రెండింటిలోనూ చెరో మెట్టును ఓడదీసి వారికి ఇచ్చాడు. ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి అన్నాడు. దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు. వీణలో అన్ని మెట్లు ఉంటేనే కదా వాయించగలం, చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా అని అడిగారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు. ఎలాంటి మెట్లు లేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు. మంద్రంగా మొదలైన స్వరఝురి క్రమంగా ఉధృతి అందుకుంది. ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చినా అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు.
హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు. హనుమద్గానంతో తమ కళ్ళు తెరుచుకున్నాయని అన్నారు. వారి మాటలతో బాహ్య స్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడికి వచ్చిన మహావిష్ణువును గమనించారు. ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేకపోయారని, అహాన్ని వేయడం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు. నీతి ఏమిటంటే అహం ఉన్నంతకాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్యం. చాలా అద్భుతమైన నీతి. కాబట్టి అందరూ మనకుండే విద్యలు చాలా అద్భుతమైన విద్యలు ఉంటాయి. కానీ అహం కూడా కొద్దిగా ఎక్కడో తొంగి చూస్తూ ఉంటుంది. దాన్ని పూర్తిగా వదిలేసి ఆ విద్యలో పరిపూర్ణత సాధించి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. ఏమండోయ్, ఎక్కువ మందికి షేర్ చేస్తారు కదూ? నాకు తెలుసండి, తప్పకుండా మీరు షేర్ చేస్తారని. స్వస్తి. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.